ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సత్తివేడు, మదనపల్లి, శ్రీకాళహస్తి, తంబళ్లపల్లిలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. తిరుపతిలో దాదాపు 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంది. దీంతో నగరవాసులు కొబ్బరి నీళ్లు, మజ్జిగతో ఉపశమనం పొందుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎండల తీవ్రతకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. ఆధ్యాత్మిక జిల్లా ఆదిత్యుడి ప్రతాపానికి అల్లాడిపోతోంది. జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వడగాళ్ళు వీస్తూనే ఉన్నాయని చెప్పాలి. దీని కారణంగా అందరూ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వేసవి ప్రారంభం నుంచే కూడా అదే స్థాయిలో ఉన్నటువంటి ఎండలు మాత్రం గత 10 రోజులుగా మాత్రం మరింత పీక్స్ కు చేరినటువంటి పరిస్థితి. దాదాపు 42.50 డిగ్రీస్ వరకు కూడా ఎండ అనేది కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా రావడం కూడా జరిగింది. ముఖ్యంగా రేణుగుంటతో పాటు వరదాయపాలెం, తూర్పు మండలాలుగా ఉన్నటువంటి తంబళ్లపల్లి, మదనపల్లి లాంటి ప్రాంతాల్లో కూడా ఎండ వేడిమి అత్యంత తీవ్రంగా ఉందని చెప్పాలి. దీని కారణంగా బయటకు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా స్కార్ఫ్ కట్టుకొని బయటకు వస్తున్నారు. తల మీద హ్యాట్ అనేది కూడా ఖచ్చితంగా వేసుకోవాలని చెప్పి కూడా ఇటు వైద్యులు సూచిస్తున్నటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఇలాగా ఏదైతే ఫ్రిడ్జ్లతో పాటు ఇతరత్ర వాటన్నింటిని కూడా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ కుండలకు కూడా గిరాకీ విపరీతంగా పెరిగింది. దీనికి కారణం కూడా పెరుగుతున్నటువంటి ఎండలే అని చెప్పాలి. విపరీతమైనటువంటి ఎండల కారణంగా కూడా చల్లటి ప్రాంతాల్లో చల్లటి ఏదైతే వాటర్ని తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఎక్కువగా కూడా జనాల్లో కనబడుతుంది. అయితే ముఖ్యంగా పెద్దవాళ్లలో ఎఫెక్ట్ అయితే దీని తీవ్రత అయితే విపరీతంగా పెరుగుతుందని చెప్పాలి. చాలా మంది ఇప్పటికే కూడా మంచాన పడినటువంటి పరిస్థితి, వడదెబ్బలు చాలా వరకు కూడా తగులుతున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఆసుపత్రి పాలవుతున్నారు. ఈ పరిస్థితి మొత్తం కూడా ఇటు శ్రీకాళహస్తి, వరదాయపాలెం, సత్తివేడు, ఇటు తంబళ్లపల్లి, మదనపల్లి లాంటి ప్రాంతాల్లో ఉంది. ఇక ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి తిరుపతిలో అయితే ఈ టైంకి ఇంకా ఎక్కువగా కూడా పెద్ద ఎత్తున రద్దీ అనేది కనబడాలి. కానీ ఒక నిర్మానుష్యమైనటువంటి వాతావరణం అయితే ప్రస్తుతం ఇక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో మరింత స్థాయిలో కూడా ఎండలు పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మరొక 10-15 రోజుల వరకు కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 42 నుంచి 46 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా కూడా జాగ్రత్తలు అయితే తీసుకోవాలని మాత్రం వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు ఇతర అధికారులందరూ కూడా ఆయా గ్రామాల్లో ఎక్కువగా వచ్చేటువంటి గ్రామాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. కాబట్టి ప్రజలు మాత్రం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు కోరుతూ ఉన్నారు.